యూట్యూబ్లో 8K సబ్స్క్రైబర్స్. అందరు కామెంట్లను రిసీవ్ చేసుకుంటున్నా. ఒకరో ఇద్దరో చూసి అన్న నువ్వు వీడియోస్ చేస్తావు కదా అన్న అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల వాళ్ళైతే రాలేకపోతున్నారు. ఇంతకుముందు ఒక ఛానల్ అయితే బ్లాక్ అయింది. కష్టపడిన నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ నేను లోపల గురించి అయితే నేను చాలా అంటే చాలా కష్టపడినా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మనకైతే యూట్యూబ్లో 8K సబ్స్క్రైబర్స్, 800 కాదు 8,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం రీచ్ అయ్యాము. అలాగే ఇన్స్టాగ్రామ్లో అయితే 8Kకి దగ్గరలో ఉన్నాము. ఇది మొత్తం మీ సపోర్టే. మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను. నా వీడియోలు కొంతమందికి అయితే నచ్చుతున్నాయి, కొంతమందికి నచ్చట్లేదు, బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు. అయినా నేను ఎలాగైనా సరే వీడియోలు అయితే తీస్తున్నా. ఎందుకంటే అది మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నా వీడియోస్ నచ్చుతున్నాయి. అందరు కామెంట్లను రిసీవ్ చేసుకుంటున్నా. అది నా మనసుకు తెలుసు. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. చాలా మంది అయితే ఏదేదో మెసేజ్లు అయితే పెడుతున్నారు. నాకైతే నేను బయటికి వెళ్తుంటే నేను పెద్ద యూట్యూబర్ అని కాదు, కానీ నేను జస్ట్ నార్మల్గా ఇలా బయటికి వెళ్తుంటే మాత్రం ఒకరో ఇద్దరో చూసి అన్న నువ్వు వీడియోస్ చేస్తావు కదా అన్న అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నన్ను కూడా గుర్తుపడుతున్నారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నా వీడియోస్ మంచిగా ఉన్నాయో లేదో పక్కన పెడితే నన్ను ఒకరు గుర్తుపట్టి అన్న నువ్వు వీడియోస్ చేస్తావు కదా యూట్యూబ్లో అంటున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నా వీడియోస్కి అయితే ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా తరపు నుంచి అయితే థ్యాంక్ యూ సో మచ్. మీరందరు ఇలాగే సపోర్ట్ చేయండి. నా వంతు నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. అది కొంతమందికి నచ్చట్లేదు, దానికైతే నేను ఏం చేయలేను బ్రో. మీ అందరికైతే సారీ చెప్తున్నా. కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికైతే నేను రుణపడి ఉన్నాను. నేను నా వరకైతే నేను ఒక మైండ్లో ఒకటి ఆలోచిస్తున్నాను. ఒకవేళ నేను 10K సబ్స్క్రైబర్స్ అయితే గన నేను ఒక అది చెప్పాను, చేసి చూపిస్తా. 10K సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మన యూట్యూబ్లో అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా, మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మాసూమ్ ఆర్కే వీడియోస్, అలాగే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి మాసూమ్ ఆర్కే వీడియోస్. నా ఫాలోవర్స్ కన్నా నా వీడియోసే ఎక్కువ ఉన్నాయి, కానీ నాకు ఇప్పటి వరకు అయితే సపోర్ట్ దొరకలేదు. ఇప్పుడు నాకు సపోర్ట్ దొరుకుతుంది. ముబారక్ పాషా భాయ్, ముబారక్ బ్రో. ఇంకో చిన్న విషయం ఏంటంటే బ్రో, నువ్వు ఒక టీంని తయారు చేసుకొని చేయొచ్చు కదా అని కొంతమంది బ్రదర్స్ అయితే మెసేజ్ చేశారు. నేను ఆ బ్రదర్స్కి ఒకటే చెప్తున్నా, బ్రో ఈ రోజుల్లో అందరు బిజీ అయిపోయారు. ఆ టైంలో మనం యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. అది మాటల్లో కాదు. కొన్ని వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, అవి ప్లే చేస్తా చూడండి. ఒక్కరు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బయట వాళ్ళ ఇంట్లో పర్సనల్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి పనులుండి వాళ్ళు కొంతమంది రండి అంటే ఎవ్వరు రారు. అలాగే కొంతమంది వీడియోస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, అలా ఎందుకు తీసావు ఇలా ఎందుకు తీసావు అనేసి మనం పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది. అలాగే మావి 5-6 వీడియోస్ అయితే
అన్నీ తీసిన వీడియోస్ కష్టం మొత్తం వేస్ట్ అయిపోయింది. అందుకని నేను నా ఓన్గా, మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నాను నేను సింగిల్గానే. కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా కొంచెం ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల వాళ్ళైతే రాలేకపోతున్నారు. మీరందరూ ఇంతలా సపోర్ట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదొక హఠాత్ పరిణామం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీ అందరికైతే థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. కానీ ఒక టీం వర్క్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. అలాగే ఇంట్లో పనులను వదిలేసుకొని రావాల్సి వస్తుంది. యూట్యూబ్ రన్ చేయాలంటే దాంట్లో చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంది. అది నాకు తెలియక మనది ఇంతకుముందు ఒక ఛానల్ అయితే బ్లాక్ అయింది. మానిటైజేషన్ అయింది ఫ్రెండ్స్, కానీ నేను చేసిన తప్పు వల్ల అయితే అది డిమానిటైజేషన్ అయింది. అది మొత్తంకైతే ఛానల్ అయితే తీసేశారు వాళ్ళు. ఎందుకంటే దాంట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. నాకు తెలియక నేనైతే తప్పు చేశాను. అది మాటల్లో అయితే చెప్పలేను. దాని గురించి అయితే నేను చాలా అంటే చాలా కష్టపడిన. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ నేను లోపల. గురించి అయితే నేను చాలా అంటే చాలా కష్టపడినా దానికైతే మనకి ఎలాంటి ప్రతిఫలం అయితే రాలేదు. కానీ నేను మళ్ళీ నా ప్రయత్నాన్ని వదులుకోకుండా నేను మళ్ళీ ఈ వీడియోలు అయితే చేస్తున్నాను. కొత్త ఛానల్, మన పాత ఛానల్ వచ్చేసి హలో చలో అనే ఉండేది. అది మనకు 1 year అవుతుంది, అది బ్లాక్ అయిపోయింది. దాని నుంచి మళ్ళీ నేను కొత్త ఛానల్ క్రియేట్ చేసి నా ఓన్గా అయితే నేను చేస్తున్నాను. ఒక టీం వర్క్ చేయాలని నాకు కూడా ఉంది, కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను సింగిల్గా చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళకే ఫేమస్ చేయకండి బ్రో. మాలాంటి చిన్న యూట్యూబర్స్ కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు. నేను కాదు, నాకన్నా మంచి మంచి వీడియోలు చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఫేమ్లోకి వస్తే ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేస్తారు. మనం ఇంతలా ఈ లెవెల్కి వచ్చామంటే మీ అందరు సపోర్ట్ వల్లనే. మీరు చిన్న యూట్యూబర్స్ కూడా ఇలాగే సపోర్ట్ చేశారంటే చాలా మంది మనకు బయట వస్తారు. వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని పెట్టుకొని వాళ్ళు ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు రన్ చేయలేక, వాళ్ళకి సపోర్ట్ లేక వాళ్ళైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఆపేస్తున్నారు. నాకు పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే. దయచేసి చిన్న యూట్యూబర్స్కి అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం చిన్న యూట్యూబర్స్కి అయితే. కానీ నాకు ఇంతలా సపోర్ట్ చేసినందుకైతే మీ అందరికీ థ్యాంక్స్. మళ్ళీ ఒక్కసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఇలాగే సపోర్ట్ చేయండి. మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తూ నేను మీ మాసూమ్. థ్యాంక్ యూ ఆల్. నేను మీ మాసూమ్. థ్యాంక్ యూ ఆల్. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది.